ప్రజలందరూ కూడా ఈ వానకొండ గుట్ట లక్ష్మీనరసింహస్వామిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎమ్మెల్యే గారు మొన్న ఒక 10 రోజుల కింద ఏదో ₹1 కోటి నేను గ్రాంట్ సాక్ష్యం చేసిన అని అన్నది. గుట్ట ముంగట్నేమో అభివృద్ధి అంటున్నావు, మరి గుట్ట వెనక తవ్వకాలు ఈ ఉత్తరాలు ఏంది? మాకు వచ్చడం ఏంది, అక్కడ ఉన్న వాళ్ళకు రాకపోవడం ఏంది? అంటే వ్యతిరేకులం గుట్టను కాపాడేటోళ్లను బెదిరించి అదిరించి చేయడమే నీ లక్ష్యమా? ముఖ్యంగా ఝాన్సీ రెడ్డి ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఇన్ఛార్జి అని మొన్నటిదాకా చెప్పుకుంది. ఏ రకంగానో ఒక రకంగా ఒక పదవిని పరదేశస్తురాలు తెచ్చుకుంది. ఆ పరదేశస్తురాలు పదవి తెచ్చుకున్న సందర్భంలో ఈ గ్రానైట్ విషయంలో నాకు ఉత్తరాలు రావడం ఏంది, మీకు ఉత్తరాలు రాకపోవడం ఏంది? ఝాన్సీ రెడ్డి గారు, నేను కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాను, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశాను, కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేస్తా. కాంగ్రెస్ పార్టీలో నాయకులు చాలా మంది వచ్చిపోయారు. ఎవరైతే మసూరెడ్డి వచ్చారు, ప్రవీణ్ రావు వచ్చారు, శ్రీనివాసరావు వచ్చారు, రాఘవరెడ్డి వచ్చారు, ఇవాళ నువ్వు వచ్చినావు, రేపు ఇంకోలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కోసమే పనిచేసే వాళ్ళం. మేమందరం కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే వ్యక్తులం. మీరు దయాకర్ రావు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. మీరు దయాకర్ రావు దగ్గర మీరు చేసే వ్యాపారాలలో ఏం తేడా వచ్చిందో మీరు చూసుకోండి. కానీ మమ్ములు ఎందుకు బలి చేస్తుర్రు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎందుకు ఇబ్బందులు పెడుతుర్రు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించి మేము ఎప్పుడు నిలదీసినా కానీ ప్రతిపక్షంలో ఉండి మేము కొట్లాడిన సందర్భంలో మమ్మున అవహేళన చేసిన, మమ్ముల కించపరిచిన వ్యక్తులు ఈ రోజు నీ దగ్గరికి వచ్చి చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుండ్రు. జెండా మోసిన కార్యకర్తలు నలిగిపోతుర్రు, చాలా ఇబ్బందులు పడుతుర్రు, నరకాన్ని అనుభవిస్తుర్రు. తెచ్చుకున్న రాజ్యం ఒక రాక్షస రాజ్యం నుంచి విముక్తి కలిగిస్తే కానీ కొరివి దయ్యాల పాలైందనే విధంగా ఉంది మా పరిస్థితి. ఒక రాక్షస రాజ్యాన్ని సంహరిస్తే ఇప్పుడు కొరివి దయ్యాల పాలైందనేది ప్రజలు వాపోక ముందుకే మీరు మేలుకొని కాంగ్రెస్ పార్టీని కాపాడండి, కాంగ్రెస్ పార్టీని రక్షించండి అని అనేక మార్లు మేము మొత్తుకోవడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ విధానంలో తేడా లేదు. నేను ఈ వానకొండ గుట్ట లక్ష్మీనరసింహస్వామికి ఆపినందుకు ₹1,20,00,000 కట్టాలి దండుగా అని చెప్పి ఒక ఉత్తరం పంపిర్రు. అదొక భాగం. రెండోది ఈ దేవరపుల పరివాహక సంబంధించింది. అది గిరిజన బిడ్డల హక్కు, ఈ ప్రకృతి వనరులని కాపాడాలనేది ఒక భాగం. రెండోది ఈ దేవరపుల మండలానికి సంబంధించిన వనరులు ఎక్కడైతే మనకు వానకొండ కోలుకొండ నుంచి వెళ్ళి, కోలుకొండ గ్రామం నుంచి వెళ్ళి గొల్లపల్లి మునపాడు వరకు ఈ వాగు పరివాహక ప్రాంతం ఉంది. ఈ వాగు పరివాహక ప్రాంతంలో దయాకర్ రావు ఆయన అనుచరులు రాత్రిపూట ఇసుక దోపిడీ చేసేది, దొంగ వ్యవస్థను నడిపేది. ప్రతి అంశాన్ని నేను ఎత్తి చూపెట్టినా ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండానే ఇసుకను కాపాడడం కోసం నేను ఎన్నిసార్లు ఈ నాయకులను పట్టుకొని, ఈ కార్యకర్తలను పట్టుకొని వేల సార్లు నేను ఇదే దేవరపుర పోలీస్ స్టేషన్లో ట్రాక్టర్లు, లారీలు పట్టియడం జరిగింది. అప్పుడు రాత్రిపూట దొంగతనం చేసిన ఎవరైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాడు వాళ్ళు వ్యవస్థ నడిపితే ఈరోజు పట్టబాటీలు సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు వీరు ఎవరి అనుచరులో ఒక్కసారి ఆలోచన చేసి చెప్పాలి. వీళ్ళందరూ ఏదైతే ట్రాక్టర్లతోని అంటే జేసీబీ ఇటాచి టైపులా ఉన్నదాన్ని వాగొస్తుంది. ఇక్కడ రైతులు వాగొస్తుందని సంతోషపడాలనా, ఈ దోపిడీ వ్యవస్థను చూసి కుంగిపోవాలనా రైతాంగం?
నిన్ను ఎంచుకుంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకోవడానికి గల కారణం రైతులందరినీ సుభిక్షంగా కాపాడుతుందన్న ఉద్దేశం మీద కాంగ్రెస్ పార్టీని ఎంచుకుర్రు. పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ వేరు, ఈ పాలకుర్తులున్న కాంగ్రెస్ పార్టీ వేరుగా నడుస్తుంది. మేము ఆ దోపిడీ జరగకూడదని చెప్తున్నాం. పట్టపగటిలి వాగొస్తున్న సందర్భంలో ట్రాక్టర్లకు జేసీబీ టైప్లా ఏదైతే ఎత్తిపోయడానికి ఉన్న యంత్రాలను ఉపయోగిస్తా అంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ అన్నిటిని గమనించండి. ప్రజలు గమనిస్తుర్రు. రేపు భవిష్యత్తులో తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేస్తే నీ వ్యక్తిగా నీకు నష్టం కాకపోవచ్చు, నువ్వు గెలిచినవు, నీకు అతడిచిపోయింది. కానీ నమ్ముకున్న కార్యకర్తలు రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కావాలి. వాళ్ళందరూ ప్రజలకు సేవ చేయాలి. అంటే మీరు తప్పు చేస్తుర్రు, కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టిస్తుర్రు. దేశంలో రాహుల్ గాంధీ గారు ఈ రోజు నిన్న ఎక్కడైతే జార్ఖండ్ సంబంధించిన రాష్ట్రాలల్లో అనేక ఇబ్బందులు పడుతూ ఆయనే కాంగ్రెస్ పార్టీని కాపాడాలని చెప్పి ఇందిరాగాంధీ మరమోడు తిరుగుతుంటూ, ఇక్కడనేమో ఈ ఝాన్సీ రెడ్డి ఏ వ్యవస్థ నడుపుతుందో ఒకసారి ప్రజలు గమనిస్తుర్రు. అదే విధంగా ఇంకా ఎన్నో అవకతవకలు నడుస్తున్న విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు కాక ఏ ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి టికెట్ రాకూడదు. వస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టి, నేను ఆర్థికంగా 10 సంవత్సరాలలో ఎంతో నష్టపోయినా అది కేవలం పార్టీ భవిష్యత్తు కోసం, పార్టీ పైకి రావడం కోసం ఖర్చు చేసిన, రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో మళ్ళీ ఇంతకు రెట్టింపు ఖర్చు పెట్టి నన్ను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ జెండా కోసం పనిచేసిన కార్యకర్తలకు నేను చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజల పక్షాన నిలబెట్టి, ప్రజల తరపున నిలబడి నేను గెలిపించుకోవడం జరుగుతుంది. ఇప్పటికి కూడా హెచ్చరిక చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీని మేము వీడాలంటే మా మనసు ఒప్పుకోవడం లేదు. ఎందుకు అనంటే మా తాతలు, తండ్రులు, మేము, మా కొడుకులు కూడా ఈరోజు బడికెళ్ళే పిల్లలు కూడా ఆ కాంగ్రెస్ జెండా వచ్చిన ఒక వాట్సాప్ కానీ ఓ ఫేస్బుక్ లో వస్తే అదో రకమైన ఫీలింగ్ ఉంటది. అట్లాంటి కుటుంబం నుంచి ఉన్న ఇక్కడున్న ఈ 100 మంది కార్యకర్తల భవిష్యత్తు అది. కాబట్టి ఆ భవిష్యత్తును ముందు తరానికి అందియడం కోసం ఇక్కడ ఒక చరిత్ర కూడా ఉంది. పాలకుర్తి నియోజకవర్గానికి అన్నలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నా, ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజల, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ముఖ్యంగా ఇక్కడ తిరుగుబాటునే కోరుకుంటారు. ఇక్కడ దొడ్డి కొమరయ్య ఏదైతే గొల్ల కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వీర పోరాటం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరుడయ్యిండు. అదే విధంగా ఏదైతే మైనార్టీకి సంబంధించిన ఉన్న షేక్ బందగి న్యాయం కోసం, భూమి నాది అనడం కోసం కోర్టులో న్యాయాన్ని గెలిచి వచ్చిన వీరుడు షేక్ బందగి అని చెప్తున్నాం. అదే విధంగా సాకల ఐలమ్మ ఏదైతే రజక బిడ్డ అయి ఉండి, సాకల ఐలమ్మ మహిళలందరూ కూడా గమనించాలి. ఇక్కడ మహిళలందరూ కూడా సాకల ఐలమ్మ వీరత్వాన్ని సాటి చెప్పడం కోసం ఈ తెలంగాణలో భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మహిళలందరూ సాకల ఐలమ్మ లెక్క వీర పోరాటం చెయ్యాలి. అదే విధంగా ఠాను నాయక్ ఎవరైతే గిరిజన బిడ్డలున్నారో అట్టడుగు వర్గానికి సంబంధించి భూమితో పోరాటం చేసి పంట పండించే గిరిజన బిడ్డలు నా హక్కు నాదని చెప్పి ఠాను నాయక్ పోరాటం చేసి దేశముఖుల మీద పోరాటం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిన ఈ గిరిజన బిడ్డలు కూడా చరిత్ర తెలుసుకొని ఆ వీరత్వాన్ని చాటి చెప్పాలి. అదే విధంగా ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన వ్యక్తులే కాదు, ఇక్కడ ఎంతో మంది పద్మశాలికి సంబంధించిన వ్యక్తి కూడా ఎవరైతే నల్ల నరసింహులు ఉన్నారో ఆ పద్మశాలికి సంబంధించిన బిడ్డ కూడా పోరాటం చేసి కమ్యూనిస్టులతో సహా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వ్యక్తులు ఇక్కడ ఈ గడ్డ మీద ఉర్రు.
ఈ గ్రామానికి సంబంధించిన బంధుత్వం ఉన్న మల్లు స్వరాజ్యం ఎవరైతే రెడ్లు అనుకుంటారో మేము రెడ్లకు వ్యతిరేకమనే మాటలు మాట్లాడిన వాళ్ళకు కూడా చెప్తున్నాం. మల్లు స్వరాజ్యం గాని, భీమిరెడ్డి నరసింహారెడ్డి గాని, పుచ్చలపల్లి సుందరయ్య గాని అట్లాంటి కమ్యూనిస్టు యోధులను ఈ గడ్డ కాపాడుకున్న గడ్డ. అంటే రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడ్డ విధంగానే మమ్మల్ని ఎవరైతే మేము ఇండిపెండెంట్ గా ఉంటామని చెప్తున్నామో ఆ ఇండిపెండెంట్ గా ఉండే వ్యక్తులను కాపాడుకోవాలని వేడుకోవడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ ఈ పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాలని చెప్పి, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఎన్నో నీచమైన ప్రయత్నాలు చేస్తున్న వారికి హెచ్చరిక చేస్తున్నాం. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మీరు వెళ్ళిపోతే తప్ప మేము జెండాను వదిలిపెట్టలేని కుటుంబం నుంచి వెళ్ళే ఉన్నాం. ఇప్పటికి కూడా ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తే కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీని తదుపరి ఏం చేయాలి, మేము ఏం నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రజలందరి దగ్గరికి మేము పోతాం. మళ్ళీ తదుపరి భారీ పెద్ద ఎత్తున, అత్యంత పెద్ద ఎత్తున ఒక 2-3 వేల మందితోని నేను ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ పాలకుర్తి గడ్డ మీద ఈ 3 మండలాలకు సంబంధించి కొడకన్ల గాని, పాలకుర్తి గాని, దేవరుప్పుల గాని ఈ 3 మండలాలలో ప్రజాస్వామ్యాన్ని బతికియడం కోసం, కాంగ్రెస్ కు కష్టపడ్డ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం మేము నిలబడి పోరాటం చేసి ఆర్థికంగా ఎంత నష్టం వచ్చినా, నన్ను ఏ రకంగా చేయాలని మీరు చూసినా, మొన్న రాయపర్తిలో ఒక సందర్భంలో ఝాన్సీ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇంటోడైనా బయటోడైనా ఎవరినైనా మసి చేస్తాం అంటారు. మీ సంకేతం ఏంది? ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఎన్నుకున్న మీరు ఎవరిని సంపుతా అంటారు. ఎవరిని సంపితే ఇక్కడ భయపడి బతకరు. దయాకర్ రావు 15 ఏళ్ళు ఇక్కడ రాజ్యం చేస్తే ఆయనకే భయపడలేదు. ఆయన దొర, ఆ దొరకే భయపడలేదు. దొరసానివి నువ్వెంత? అదొక్కసారి ఆలోచించుకోండి. ఇంకా మేము కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాం. అది కూడా మీ చేత చెడిపోతే ప్రజలందరికి దగ్గర కూడా మేము ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెడతాం. ఇండిపెండెంట్ అభ్యర్థులను ప్రజలు ఆమోదించాలని చెప్పి మేము కోరుకుంటాం. ఆ గుర్తింపు ఈ రోజు వచ్చిన కార్యకర్తలందరికీ, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మళ్ళీ భవిష్యత్తులో ఒక 15-20 రోజులలో కీలకమైన ప్రకటన కూడా, అత్యంత కీలకమైన ప్రకటన కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. అన్నా మేము సేవ్ కాంగ్రెస్ చెప్తున్నాం. ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ లో అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఆ అవకతవకలను సరిదిద్దుకోవడం కోసం, ఆ అవకతవకలను సరిదిద్దుకుంటే ఓ రకమైన వాతావరణం ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ, సేవ్ కాంగ్రెస్ పార్టీగానే మేము ఎలక్షన్లో పోటీ చేస్తాం. 32 మంది గ్రామ సర్పంచులను పోటీ చేస్తాం, 12 మంది ఎంపీటీసీలను పోటీ చేస్తాం, జెడ్పీటీసీ పోటీ చేస్తాం. అది ఏ రిజర్వేషన్ అయినా ఆ రిజర్వేషన్ సంబంధించిన వ్యక్తులను కాపాడుకోవడం కోసం నేను వెనకాడే ప్రసక్తి లేదు. ఆ రోజు అందరూ పార్టీని వదిలిపెట్టి పోయినా నేను పార్టీని పట్టుకొనే ఉన్నాను. ప్రజలందరినీ మెప్పు పొంది నేనున్న పరిస్థితులు చిన్నదే కావచ్చు కాక నేను ఇప్పుడు ప్రస్తుతం PACS డైరెక్టర్. నేను డైరెక్టర్గా పోటీ చేస్తున్న సందర్భంలో ఏళ్ల మీద లెక్క పెట్టిన ఓట్లు నాయి. ఆ రోజు దయాకర్ రావు మినిస్టర్ అయి ఉండి కూడా
ఆయనకు అత్యంత బలగం ఉన్నా కానీ ఈ దేవరుప్పుల గ్రామానికి సంబంధించిన ప్రజలు, ఈ మండలానికి సంబంధించిన ప్రజలు నా మాట నమ్మి నన్ను రక్షించుకోవాలని చెప్పి ఆ రోజు నాకు 90 ఓట్ల మెజార్టీ ఇవ్వడం కూడా జరిగింది. చిన్న పదవి అది. ఈ రోజు కూడా నాకు ఎక్కడ అవకాశం వచ్చినా, ఒకవేళ నాకు రాకున్నా, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు లేదా నాతో కష్ట సుఖాలలో నడిచిన వ్యక్తులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ప్రజల దగ్గరికే పోతాం. ప్రజల దగ్గరనే ప్రజా తీర్పునే కోరుకుంటాం. ప్రజల ప్రేమానురాగాలను పొందుతాం. అక్కడున్న పరిస్థితి, వాళ్ళు తల్లి కొడుకులు. అదే చెప్తున్నా నేను. దయాకర్ రావు వ్యాపారం, దయాకర్ రావు ఝాన్సీ రెడ్డి వ్యాపార రీత్యా వాళ్ళు గుత్తూరు సంఘటనలు ఏం జరిగిందో మనకు తెలియదు. అక్కడ ఎక్కడ విడిపోయిరా అదొక భాగం. ఆ తదుపరి తల్లి కొడుకు ఏం పంచాయతీ వచ్చిందో మనకు తెలియదు. ఇంట్లో పంచాయతీ. ఒకవేళ వాళ్ళు నిజంగానే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడదాం, చేద్దాం, నిజమైన కార్యకర్తలకు న్యాయం చేద్దామంటే నేను వాళ్ళతో కలిసిపోవడానికి సిద్ధమే. నేను పార్టీ కోసమే, నమ్ముకున్న కార్యకర్తల కోసమే, జెండా మోసిన కార్యకర్తలకు కలవడానికి నేను సిద్ధం. వ్యక్తిగత స్వలాభాలకు నాకు సంబంధం లేదు. ప్రతి గ్రామంలో మాకు స్ట్రెంత్ ఉంది. కొన్ని బెదిరింపులు కానీ, కొన్ని అవకాశాలు కానీ, కొన్ని సందర్భాలలో కొంతమంది ప్రలోభాలకు కూడా ఒకరు ఇద్దరు వెళ్ళిపోవచ్చు కాక. కానీ నాకు గ్రామానికి కనీసం ఒక 100-200 మంది నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు నా వెంట నడిచిన వాళ్ళు అనేక మంది ఉర్రు. ముఖ్యంగా దీనికి నాయకులు కాదు, ప్రజలు ఎంచుకోవాలి. మన పేరు చెప్పి ఒక వ్యక్తిని నిలబెడితే ఆ ప్రజలు ఆ వ్యక్తిని మెప్పు పొంది గెలిపించే పరిస్థితిలో ఉండాలి. ఆ అవకాశం నాకుందని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే పార్టీని ఖరాబు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఉద్దేశం అంటున్నాను. నేను వ్యక్తి పేరు చెప్తలేను. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని ఖరాబు చేయాలనుకుంటుర్రో, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియని వాళ్ళు ఎవరైతే ఉండరో వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. కానీ మేము ఇక్కడనే ఉంటాం. ఈ జెండానే మోయడానికి ప్రయత్నం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తాం. కాదన్నప్పుడు మేము ఇండిపెండెంట్గా ఉండడానికి సిద్ధంగా ఉంటా అన్నాం. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత, ఓ 20 రోజులలో భారీ పెద్ద ఎత్తున ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తా అని కూడా చెప్తాం. ఇప్పుడు ఏ నినాదంతో మీరు రేపు సంస్థాగ ఎన్నికలలో గ్రామాలను పోతారు? ఫస్ట్ ఇప్పుడు మీరు అన్న విధంగానే ఏదైతే గుట్ట అంశం ఉందో అది గిరిజన బిడ్డలకు సంబంధించిన అంశం. ప్రజాస్వామ్యంలో న్యాయంగా జరిగే లబ్ధి జరగడం లేదు అని చెప్పి ప్రజలు వాపోతున్నారు. ఇందిరా మిల్లు కానీ, రాజీవ్ వికాస్ కానీ, ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అనేక ప్రభుత్వ ఫలాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాక, నిరుపేద ప్రజలకు గాక, దోపిడీ వ్యవస్థలకు, పెట్టుబడిదారులకు, ఎక్కడైతే లబ్ధి పొందలేని వాళ్ళు అంటే ఎలిజిబుల్ కానోళ్లకు లబ్ధి చేకూరుస్తుంది. కాబట్టి అది వివరించి చెప్తాం. ముఖ్యమంత్రి చేసే ఫలితాల గురించి, అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించే కదా మీరు గ్రామాల పట్టి చెప్పుకుంటే అదే కదా. అదే చెప్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఈ పాలకుర్తి రాష్ట్రానికి పాలకుర్తికి కొంత డిఫరెన్స్ ఉంది అంటున్నాం. ఇక్కడ ఇసుక దోపిడీ నడుస్తుంది. నేనేమంటున్నట్టే అక్కడున్న ఏదైతే వసతులు ఉన్నాయో మా గ్రామానికి, మా మండలానికి ఏమన్నా ఇస్తున్నారా? ఆ రాత్రి పగలు దోపిడీ చేసిరని చెప్పి నిన్నెంచుకుర్రు. నువ్వు అదే వ్యవస్థను నడపకు అని చెప్తున్నావు. రైతాంగానికి కావాల్సింది ఏంది? నీరు. రైతు పంట పండియాలంటే నీరు ఉండాలి. ఆ నీరు ఉండాలంటే ఇసుక ఉండాలి. అంటే అభివృద్ధిని అడ్డుకుంటుర్రా అంటే మేము అభివృద్ధిని అడ్డుకుంటలేము. అభివృద్ధి ఏ రకంగా చేయాలి, ఎట్లా చేయాలనే ప్రణాళిక కూడా ఉంది. ఆ ఇసుక అంశంలో పోతాం, గుట్ట అంశంలో పోతాం. నిజమైన లబ్ధిదారులకు జరుగుతలేదని చెప్పి కూడా మేము పోతాం.
ఇంద్రమ్మీలు నిజమైన లబ్ధిదారులను ఎత్తివేసింది అనుకుంటారా పార్టీ నాయకులు? తప్పు జరిగిందని చెప్తున్నా. అదే ఇందిరమ్మ ఇండ్లల్లా నిజమైన లబ్ధిదారులకు 60-70% లేదు. 60-70% లేదు. ఎవరికో ఎక్కడి నుంచో వచ్చిన, నేను అదే చెప్తున్నా, నిన్నటిదాకా దోచుకున్నోనికే ఇవాళ దోచి పెడతాను. కానీ నిన్ను నమ్ముకొని కడుపు కట్టుకొని జెండా మోసినోనికి న్యాయం లేదు అంటున్నావు. జెండా మోసిన వాళ్ళే ఇక్కడ ముఖ్యం కాదు, మళ్ళా నిజమైన పేద ప్రజలు కూడా ముఖ్యమే. నువ్వు ఫలానా వ్యక్తికి నేను పేదోనికి ఒక లబ్ధి చేసిన అని చెప్పితే కార్యకర్త మెచ్చుకుంటాడు. ఇవాళ పేదోనికి పోయింది, రేపు వచ్చేది నాకే అంటాడు. కార్యకర్త అభిప్రాయం ఏంటంటే నేను 10 మందికి చెప్తే నాకు ఆ 10 మంది వింటుర్రు అన్నప్పుడు ఆ 10 మందికి గల న్యాయం చేయాల్సిన అనేది కార్యకర్త ఒపీనియన్. కానీ మీరేం చేస్తుర్రు? ఎవరైతే వెనకెమ్మటి ఉంటుర్రో, ఎవరైతే లబ్ధి కోసం వచ్చిర్రో వాళ్ళే దోసుకొని తింటుర్రు అని చెప్పి ప్రజలు వాపోతుర్రు. రేపు మేము ప్రజల దగ్గరికి పోయేది కూడా అదే విధంగా పోతాం, అదే అంశాన్ని చెప్తాం. ఇంకొకటి, ఇప్పుడు ఈ అసమంతి బాధలంతా ఇప్పుడు క్యాండిడేట్ మీద కొంతమంది ఉండరు, అన్న. జైలులో ఉంటాం, వీళ్ళందరూ మీరు కూడబట్టుకునే అవకాశం ఉన్నదా? చెప్పినా మళ్ళీ కూడా చెప్తాం, మీరు అడిగారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ బాగు కోరే వాళ్ళ కోసం, కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడం కోసం సేవ్ కాంగ్రెస్ అనే విధానంగా ప్రజల పక్షాన కొట్లాడే కాంగ్రెస్గా ఏదైతే ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ ప్రభుత్వంలో కానీ ప్రజల పక్షాన కొట్లాడుతందుకు మేము సిద్ధంగా ఉన్నాం, అందరితోనూ కలిసిపోతాం. రెండోది, అనేక అపోలు కూడా అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఇంకో జెండా మోయడానికి నేను కానీ మా కార్యకర్తలు కానీ సిద్ధంగా లేరు. మేము కాంగ్రెస్ పార్టీలనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటాం. అసలైన కాంగ్రెస్ వాళ్ళం మేము అనుకుంటున్నాం, కల్తీ కాంగ్రెస్ వాళ్ళని ఎల్లగొడతాం అంటున్నాం. ఎన్నికల్లో పార్టీ కూడా డైరెక్ట్ కలిసి పని చేయండి, మా అందరం కలిసి పని చేయండి, జాగ్రత్త మేడం చేస్తే మనం మా మేడం చెప్పిన పార్టీ చెప్పిన హైకమాండ్ పార్టీ తాగట ఎన్నిక దృష్టిలో పెట్టుకుంటే మైనస్ అవుతుంది కదా. కలిసి పని చేయండి, నష్టం. పార్టీ పిలుపునిచ్చి పార్టీ భవిష్యత్తు ముఖ్యమే అనుకుంటే పార్టీకి కలిసి పనిచేయడానికి, నిజమైన కార్యకర్తకు టికెట్ ఇస్తే కలిసి పనిచేయడానికి సిద్ధం. నిజమైన కార్యకర్తకు, నిజమైన నాయకునికి, 10 సంవత్సరాలు కష్టపడ్డ వ్యక్తికి, ఏ సామాజిక వర్గం అన్నా, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, ఓసీ కానీ, నిజమైన ఎంపిక జరిగితే వారికి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధం. ఇంకేమన్నా ఉందన్నా? ఎవరన్నా అడుగుతారా? మళ్ళీ పోతారా అన్నా? పని చేద్దాం అది చెప్పలేదు. ఏదైనా మళ్ళా ఇప్పుడు ఇదివరకు ఇంతవరకు ఏదో జరిగింది, ఎన్నికల కలిసి పని చేద్దామని మేడం వాళ్ళు పిలిస్తే ఎన్నికల ముందు అది ఆమెను అడగాలి, నన్ను ఎట్లా అడుగుతారే? ఆ? ఇంతకుముందు అంతా జరిగిపోయింది, ఇంకా మంచిగా చేద్దాం అదే మేడం పార్టీ పిలుపునిస్తే కలిసి పని చేయడానికి మేము సిద్ధం. పార్టీని మేడం పిలిస్తే మేడం వాళ్ళు పార్టీ కదా, పార్టీ కాదా? నేను మేడం జీతగాని కాదు, నేను ఓపెన్ గా చెప్తున్నా, నేను మేడం జీతగాని కాదు. కాంగ్రెస్ పార్టీ సేవకుని, ప్రజల కోసం పాటుపడే వ్యక్తిని. నేనే సంపాదించుకోవాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి, కానీ సంపాదన ముఖ్యం కాదు. ప్రజలు ఎంచుకున్నది ఎంతో కొంత, నా దగ్గర ఏదో ఉంది, న్యాయం చేయగలుగుతాడేమో అనే ఒక విశ్వాసం ఉంది ఈ మండలంలో. ఆ విశ్వాసం కోసమే, పేరు కోసమే తాపత్రపడుతున్న తప్ప ఇంకేదో కావాలి, లబ్ధే కావాలనుకుంటే ఇదివరకు ఓపికపడు ఎందుకు? అవతలున్నోళ్ళ దగ్గర చేయలేరా? ఇప్పుడు అమ్ముడు పోయి వచ్చిన వాళ్ళంతా పెత్తనం చేస్తలేరా? కానీ అది మాకు అవసరం లేదు. ప్రజలు కోరుకున్నదే, ప్రజలు మెచ్చిందే, ప్రభుత్వానికి సంబంధించిందే మేము పోతామని చెప్పి కోరుతున్నాం.